కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో ఉమ్మడి కుటుంబం. ఒకరోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది. ఏమండి, మనమందరం కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్దామా? ఇప్పుడు ఎందుకు తీర్థయాత్రకు? డబ్బు ఊరికేనే ఖర్చు చేయడం అనవసరం కదా. ఊరికిరే ఖర్చు చేయడమేముందండి, ఉన్నన్ని రోజులు అనుభవించాలి ఎవరైనా. అవును మావయ్య, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాం, అలా బయటకు వెళ్లి గడిపి వచ్చినట్టు కూడా ఉంటుంది కదా మనకి. చూసుకుని వెళ్దాంలే, ఎందుకంత గాభరా? డబ్బులన్నీ చూసుకోవాలి కదా. సరే, నాకు పనికి ఆలస్యమవుతుంది, నేను వెళ్తాను. రామారావు అక్కడ్నుంచి వెళ్లిపోయాక సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది. మీ మామయ్య వట్టి పిసినారోడు. అలాని కొడుకేమన్నా తక్కువ తిన్నాడనుకుంటున్నావా? వాడు కూడా అంతే, డబ్బు ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడాడు. జాగ్రత్త ఉండాలి కానీ మరీ ఇంత జాగ్రత్తనా అత్తమ్మా? పోనీలేండి, వాళ్లే మారుతారు కొన్ని రోజులకి. వాళ్ళు మారడమేమో గాని మనమే మారేటట్టున్నాం. వాళ్ళని చూస్తూనే ఉన్నా పెళ్ళైనప్పటి నుండి. వీళ్ళు మారింది లేదు, నేను ఎక్కడికి వెళ్ళింది లేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రామారావుకి ఫోన్ వచ్చింది. ఏంటండి విసుక్కుంటున్నారు? ఏమైందసలు? ఇంకొన్ని రోజుల్లో మనకి ఖర్చులు పెరగబోతున్నాయి. ఖర్చులు పెరుగుతున్నాయా? అదెలా? ఇందాక ఫోన్ చేశారు కదా, అది ఎవరో కాదు, మన బంధువులు. త్వరలో వస్తున్నారంట మన ఇంటికి. కొన్ని రోజులు ఉంటారంట, మనతో గడుపుతారంట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అలా గడిపి ఎన్ని రోజులైందో. పోనీలేండి, వాళ్ళు ఉన్నన్ని రోజులు రకరకాల వంటలు చేసి పెట్టొచ్చు. నేను ఖర్చు కోసం ఆలోచిస్తుంటే నువ్వు వాళ్లతో సంతోషంగా గడిపే కాలం కోసం ఆలోచిస్తున్నావు. ఎప్పుడు ఇవే మాటలా చెప్పండి. ఈ ఒక్కసారికి ఇలా ఆలోచించడం మానేయండి. అలా వారం గడిచింది. అనుకున్నట్టుగాని రామారావు పిన్ని బాబాయ్ వచ్చారు. బాగున్నారా పిన్ని, బాబాయ్? నేను బాగున్నాన్రా. అయినా మేం ఫోన్ చేసే వరకు నువ్వసలు ఫోనే చేయవు. ఎప్పుడైనా మాట వరుసకు రండి అని కూడా పిలవ్వు. పోనీ మిమ్మల్ని రమ్మని నేను పిలిస్తే మీరొచ్చింది లేదు. అసలేమనుకుంటున్నావురా నువ్వు? అదేం లేదు పిన్ని, పనుల్లో పడి కొంచెం బిజీ అంతే. వీళ్ల మాటలు విన్న సూర్యకాంతం తన మనసులో బాగా అడిగారు. కాని ఏం చెప్తాడు పాపం. ఒకవేళ మీరు రమ్మని పిలిచినా కూడా మీ ఇంటికొస్తే ఏమైనా తీసుకురావాలని చెప్పి రావడం మానేశాడు అని అనుకుని, మీరు వస్తున్నారని మా కోడలి చేత రకరకాల వంటలు చేయించానత్తమ్మా. చాలా ఆకలిగా ఉంది, పద పద వడ్డించు. 2 రోజులు గడిచాయి. రామారావు, రేపు మేము వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. రామారావు మనసులో అమ్మయ్య, ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నాను, పోనీలే మాట వరుసకైనా ఉండండి అని అనాలి అని అనుకున్నాడు. ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా పిన్ని. ఇంతలో టీవీలో 2 రోజులు భారీ తుఫానుండటం వల్ల వర్షాలు భారీగా పడొచ్చని న్యూస్ రావటం అందరూ చూశారు. అప్పుడు సూర్యకాంతం, మీరు వెళ్ళడం ఈ వర్షం కూడా ఇష్టం లేనట్టుంది. వర్షాలు తగ్గాకే వెళ్ళండి. అది కూడా నిజమే, తగ్గాక వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. ఇంకా రామారావు ఎంత ఖర్చయింది ఏంటి అని రాసుకోవటం మొదలుపెట్టాడు. అత్తమ్మ, మామయ్య తెగ బాధపడిపోతున్నట్టున్నారుగా. మన ఇంటికి చుట్టాలొచ్చినప్పటి నుండి మీ మావయ్య బాధ అంతా ఇంత కాదు. మావయ్యని చూస్తుంటే పాపమనిపిస్తుంది. ఇందులో పాపమేముంది కోమలి? మనం డబ్బులు సంపాదిస్తున్నాం, ఉన్నంతలో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి. ఈ రోజు మనం ఒకరికి సాయం చేస్తేనేక రేపొకరు మనకు సహాయం చేస్తారు. మీ మావయ్యలాగా ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఎవరు బంధువులు ఉండరు మనకు. అది కూడా నిజమే అత్తమ్మా. తుఫాను ప్రభావం బాగా ఉండటంతో వర్షం బాగా పడుతుంది. ఈ వర్షం ఇంకా తగ్గేటట్టు లేదు. ఇలానే పడుతూనే ఉంటే చెరువులు వాగులు నిండి వరద నీరు ఊర్లోకి వచ్చే ప్రమాదం పొంచుంది. అవునత్తమ్మా, చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బహుశా అలానే జరగొచ్చేమో. ఇలాంటి వర్షాలు నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకైనా మంచిది, రేపటి రోజు ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి ముందుగా సరుకులన్నీ కొని తెచ్చుకోవడం మంచిది. బాగా చెప్పారత్తమ్మా, అలానే చేద్దాం. ఏంటి అలానే చేసేది?
ముందు డబ్బులుండాలి మన దగ్గర. ప్రస్తుతం నా దగ్గర అయితే లేవు. ఈ మధ్యన కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి. పోనీలేరా, నేనున్నాను కదా, డబ్బులు నేను పెడతానులే. అలా రామారావు పిన్ని తన డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కొని తెచ్చింది. మరుసటి రోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది. మీకేమైనా బుద్ధుందా? ఇంటికి వచ్చిన చుట్టాలతో ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టిస్తారా? నువ్వొకదానివి, ప్రతిదానికి నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉంటావు. అయినా ఇందులో బాధపడాల్సిన పనేముంది? మన డబ్బులు ఆదా అయినట్టే కదా. మీరెప్పుడు ఈ పిసినారితనం మానేస్తారో ఏంటో. నేను మాననులే, నువ్వెక్కువ ఆలోచించకు. ఒకరోజు రామారావు పిన్ని, కాంతం, వార్తలు చూసావా? చెరువులు పొంగి ఆ నీరు ఊర్లోకొచ్చిందంట. మనం అనుకున్నట్టే అయ్యింది. మనమేమో కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉన్నాము, కానీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటంటావు? అవునత్తమ్మా, అయినా మనం ఏం చేయగలం? చూస్తూ ఉండటం తప్పించి. పోనీలే, మనం ముందే సరుకులు తీసుకునుడు మంచిదైంది. లేకపోతే ఈ సమయంలో సరుకులు కొనాలంటే చాలా తలపెట్టి కొనుక్కోవాలి. ఎప్పుడు మీ బాధ మీదే. ఎదుటి వారి కోసం ఒక్కసారైనా ఆలోచిస్తారా అసలు మీరు? ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు ఈ కుటుంబం కోసం ఆలోచిస్తున్నాను కదా. నీకు వయసు పెరిగిన కొద్దీ బుద్ధి పెరగలేదురా. ఇలాంటి సమయంలోనే ఒకరికి సహాయం అందించాలి. మీ ఊరిలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి మనం సహాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ సమయంలో వాళ్లకు సహాయం చేస్తే రేపు మనం వేరే వాళ్ళ సహాయం అందుకునే స్థానంలో ఉంటాం. ఆపుతావా ఇంకా? కొన్నేళ్ల క్రితం వరకు, అంటే నీ చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఊర్లో వచ్చింది. ఆ సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో ఈ ఊరిలో ఒక పెద్ద మనిషి అందరికీ భోజనాలందేలా ఏర్పాటు చేశాడు. చిన్న పడవ మీద ఇంటింటికి వెళ్లి భోజనం పొట్లాలను అందించాడు. అతను చేసిన సహాయం వల్ల ఎంతో మంది బతికారు. అందులో మీ కుటుంబం కూడా ఒకటి. ఇప్పుడు చెప్పు, ఆ రోజే గాని అతను సహాయం చేయకపోయి ఉంటే ఆకలితో ఉన్న మీరు బతికేవాళ్ళ? అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవురా. ఒకరోజు కష్టం రావచ్చు, ఇంకో రోజు సుఖం అనుభవించొచ్చు. నన్ను క్షమించు పిన్ని, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఈరోజు నా కోసం, నా కుటుంబం కోసం ఆలోచించాను, కానీ ఇతరుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మనం బ్రతికేది కొన్ని రోజులేరా. ఆ కొద్ది రోజుల్లో మంచి పనులు చేసి ఎదుటివారు మనల్ని గుర్తు చేసుకునేలా ఉండాలి మనం. అలా జరగాలంటే మనం మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేయాలి. మనం కూడా లోతట్టు ప్రాంతం ప్రజలకు భోజనాలు అందిద్దాం. చాలా రోజుల నుండి మన ఇంటి వెనకాల ఒక పడవ పరదా కప్పి ఉంది. అది ఎవరిదో తెలియదు. బహుశా అది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అది ఎవరిదో కాదు, ఆ పడవ మనదే. మీ నాన్నే ఆ పడవ తయారు చేయించాడు. బహుశా ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం జరిగేటప్పుడు తను కూడా సహాయం చేయడానికి ఉపయోగపడుతుందనేమో. అదిప్పుడు మనకిలా ఉపయోగపడుతుంది. నిజమే పిన్ని, ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వంటలు చేసి పొట్లాలు కట్టండి. నేను వెళ్ళి ఆ పడవని సిద్ధం చేస్తాను. అలా సూర్యకాంతం, కోమలి, రామారావు పిన్ని ముగ్గురు కలిసి వంటలు చేసి పొట్లాలు కట్టి సిద్ధం చేశారు. అనుకున్నట్టుగానే రామారావు, రాజేష్ ఇద్దరూ కలిసి అందరికీ పంచిపెట్టారు. 2 రోజులు గడిచేసరికి వరద తగ్గుముఖం పట్టింది. ఇంక నేను వెళ్ళొస్తాను. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా పిన్ని, నువ్వు మాకు అలవాటైపోయావు. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనిషి అన్ని రోజులు ఒకేలా ఉండడు, మారతాడు. ప్రస్తుతం ఆ మార్పు నాలో జరిగింది. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఒకటి గుర్తుపెట్టుకో, అందరం కలిసి ఉంటేనే కష్టాలైనా సులభంగా ఎదుర్కోవచ్చు. అవసరమైనప్పుడు, ఒకరికి సహాయం కావాలన్నప్పుడు సహాయం చేసే స్థాయిలో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆ సహాయాన్ని చేయాలి. అనగనగా ఒక ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది. సూర్యకాంతానికి భర్త రామారావు, కొడుకు రాజేషు, కోడలు కోమలి ఉండేవారు. ఓ రోజు సూర్యకాంతం, రామారావు, రాజేషు ముగ్గురు హాల్లో టీవీ చూస్తూ ఉండగా, అత్తమా
అత్తమ్మా మీకు ఒకటి చెప్పాలి. ఏంటి కోమలి అది? నిన్న నాకు ఒక కల వచ్చింది. మీరు నా కలలో కింగ్ కాంగ్లా కనిపించారు. అయితే నువ్వందులో టార్జన్లో ఉన్నావా? నీ పిచ్చి తాగలయ్యా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఆయన నేను కింగ్ కాంగ్ రావడం ఏంటి, విడ్డూరం కాకపోతే. కోమలికి కలలో మాత్రమే నువ్వు కింగ్ కాంగ్లా కనిపించావు, కానీ మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నాకు రోజు కింగ్ కాంగ్ లాగానే కనిపిస్తున్నావు. మీరు ఊరుకుంటారు ఇంకా? కోమలి చెప్పింది విని అందరూ నవ్వుకుంటారు. మరో రోజు, బాబు రాజేషు ఇల్లరా. ఏంటమ్మా? ఈ మధ్యన ఎముకలకు విరిగిపోయినంత నొప్పుగా ఉంటుందిరా, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం, ఏమంటావు? సరే అమ్మా, సాయంత్రం వెళ్దాం. వాళ్ళ మాటలు విన్న కోమలి అటుగా వచ్చి, అత్తమ్మ, ఈరోజు మీకు ఆరోగ్యకరమైన వంటలు వండుతాను. నా వంటలు తింటే ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం మాట దేవుడికి ఎరిగా, నా ప్రాణాలు మాత్రం పోకుండా చాలు. మీ ప్రాణానికి బాధ్యత నాది. కోమలి వంటలు సిద్ధం చేస్తుంది. మీపై ఎంత అభిమానంతో ఈ వంటలు చేశానత్తమ్మా, తిని ఎలా ఉందో చెప్పండి. కోమలి, అదేంటే నోరు అతుక్కుపోతుంది, ఏం కలిపావు ఇందులో? అదా అత్తమ్మా, ఉదయం మీరు ఎముకలు విరిగినంత నొప్పి వస్తుందన్నారు కదా, అందుకని ఆ మాట నేను విన్నాను. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మీ బాధ నేను విన్నా, నేను ఉన్నా అని చెప్పడానికి వెంటనే నాకు ఒక ఆలోచన తట్టి వంట మొదలు పెట్టేశా. ఏంటి ఆలోచన? నా ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికా? మీరెప్పుడు ఇంతే అత్తమ్మా. మీ బాధ వినగానే నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది. అందులో చైర్స్ విరిగిపోతే ఫెవికాల్ పెడితే కుర్చీ అతుక్కుపోతుంది, మరి ఎముకెందుకు అతుక్కుపోదు? అందుకే కేజీ ఫెవికాల్ తెప్పించి మీ కొండి పెట్టాడు. మీరేం భయపడకండి, ఎముకలు అంటుకుంటాయి. నీ దుంపదేగా ప్రేమ వద్దేం వద్దునని ప్రశాంతంగా వదిలేవే. ఏంటో ఈ పిచ్చి అత్తమ్మ, ఎక్కువ ప్రేమించినా తట్టుకోలేదు అంటూ కోమలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు పిచ్చి కాదే, నీకే పిచ్చి. కొంచెంసేపు ఆగుండి నా ప్రాణం పోయేది. అలా ఒకరోజు కోమలి సూర్యకాంతం ఇద్దరూ మార్కెట్కి వెళ్లారు. ఆడు చూసావా కోమలి, ఆవిడికి వాళ్ళ కోడలో చక్కగా మంచి చీర కొనెత్తుంది. చూడ్డానికి ఎంత బాగుంది అత్తమ్మ చీర. చీర బాగుండడం కాదు, వాళ్ళ ప్రేమ బాగుందని చెబుతున్నా. వాళ్ళకి అడగకుండా వాళ్ళకిష్టమైన దాన్ని ఇచ్చేది ప్రేమ అంటారు. అప్పుడు కోమలి తన మనసులో అత్తయ్యకి కూడా తనకిష్టమైన దాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. అలా ఇద్దరూ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, అత్తమ్మ ఆడు చూసారా, ఆ పిల్ల హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. నిజమే కోమలి, నాకు కూడా బాగా నచ్చింది. ఆ వయసులో ఉండుంటే నేను కూడా అట్టాగే హెయిర్ కట్ చేసుకునేదాన్ని. కోమలి తన మనసులో ఆ హెయిర్ అత్తయ్యకి కూడా చేపించాలి అని అనుకుంటుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం సూర్యకాంతం ఇలా అంటుంది, కోమలి టీ తీసుకురా. సరే అత్తమ్మ. రామారావు సూర్యకాంతాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఏంటండి నవ్వుతున్నారు? నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా లేక దెయ్యంలా కనిపిస్తున్నానా? నువ్వు మాకు ఎలా కనిపిస్తున్నావో నీకు తెలియాలంటే ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకోపో. సూర్యకాంతం ఏమీ అర్థం కాక వెంటనే అద్దంలో తనని తాను చూసుకొని షాక్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందా అత్తమ్మ? ఈ స్టైల్లో మీరు చాలా ముద్దొస్తున్నారు అత్తమ్మ. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేశాను. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నీ సర్ప్రైజ్ తాగాలయ్యా. నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? ఆయన నాకు తెలియకుండా నా జుట్టు ఎట్ట కట్ చేసావు? ఆయన హెయిర్ కట్ చేయాలని నీకు అసలు ఎందుకు అనిపించిందే? మీకు గుర్తుందా, ఆ రోజు ఒక పిల్ల హెయిర్ కట్ బాగుందని చెప్పారు. మీరే కదా ఇంతకు ముందు చెప్పారు, మనకు నచ్చిన వాళ్ళకి ఇష్టమైంది ఇస్తే బాగుంటుందని. అందుకే నేను కొంచెం వెరైటీగా ఆలోచించాను. ఇక మీకు హెయిర్ కట్ స్వయంగా నేనే చేద్దామని నిర్ణయించుకుని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఎలా కట్ చేయాలా ఏంటా అని. ఇక మీరు రాత్రి పడుకున్న సమయంలో మీకు తెలియకుండా మీ హెయిర్ కట్ని నేనే చేశాను. దాన్ని ప్రేమ అనరే, రాక్షసత్వం అంటారు. ఒకవేళ రేపు నాకు ఒంట్లో గనక బాగోపోతే యూట్యూబ్లో ఆపరేషన్ ఎట్టా చేయాలని నేర్చుకొని స్వయంగా నువ్వే ఆపరేషన్ చేస్తావు ఏంటో నాకు భయం వేస్తుంది కోమలి. ఈ ఐడియా ఏదో బాగుంది అత్తమ్మా, ఒకసారి ట్రై చేద్దాం. డబ్బులు బోల్డ్ మిగిలిపోతే మనకి. మీరు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే అయిపోతుంది పనంతా. నాకు ఒకటి అర్థమైంది కోమలి. ఏంటత్తమ్మా అది? నన్ను నువ్వు ఎక్కువ రోజులు బ్రతకనివన్న విషయం మాత్రం అర్థమైపోయింది. వాళ్ళిద్దరి మాటలు విన్న రామారావు రాజేషు ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఒకరోజు సూర్యకాంతానికి ఫోన్ వచ్చింది. హలో అన్నయ్య, చెప్పు, బాగున్నావా? నీ కోడలు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఆ గ్రూప్ పేరు రైజ్ అండ్ షైన్ ఎమ్మెల్యే. దానికి నిజంగా మెంట్ల కాకపోతే ఎమ్మెల్యే ఏంటి? అదే అర్థం కాక నీకు ఫోన్ చేశానమ్మా. మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ గ్రూప్లో యాడ్ చేసింది మరి. ఉండన్నయ్య, ఓసారి దాన్ని నేను కనుక్కుంటా. కామ్లే
కోమలి ఎక్కడున్నావు చెప్పండి అత్తమ్మా. నా వాట్సాప్ గ్రూప్ పేరేదో ఎమ్మెల్యేని పెట్టావంట కదా, ఎమ్మెల్యే అంటే ఏంటి? అదే అత్తమ్మా, ఎం అంటే మెంటల్, ఎల్ అంటే లైఫ్, ఏ అంటే అసోసియేషన్, మొత్తంగా మెంటల్ లైఫ్ అసోసియేషన్. అందరూ ఒకే గ్రూప్లో ఉంటే బాగుంటుంది కదా అత్తమ్మా, అందుకే నేను అలా గ్రూప్ క్రియేట్ చేసి అలా పెట్టాను. ముందు ఆ గ్రూప్ డిలీట్ చేస్తావా, లేదా నా పరువు మొత్తం కుటుంబం ముందు తీసేస్తాను. నేను నిన్ను వేడుకుంటున్నానే, నీ మెంటలు నీ దగ్గరే ఉంచుకోవే, దయచేసి ఎవరికి హాని చేయబాక. మీ కోపం అంతా ఆ గ్రూప్కి నేను హెడ్గా ఉన్నాననే కదా, మీకు చాలా కుళ్ళుంది అత్తమ్మ. ఎదుటి వాళ్ళు ఎదిగితే చూడలేరు మీరు, నేను కూడా ఎదిగితే అసలు చూడలేకపోతున్నారు. అమ్మా కోమలి, నీకు అట్టా అర్థమైందా? నువ్వెదిగమ్మా, కానీ 10 మంది నీ దారిలోకి తీసుకుని రా బాగా దయచేసి. అత్తగారిని చూసి కోడలు నేర్చుకుంటుందా అంటారు. అలాగే నిన్ను చూసి బహుశా కోమలు కూడా నేర్చుకొని ఉండుంటుందిలే. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సూర్యకాంతం, కోమలి, రేపు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి రకరకాల వంటలు చేసి పెట్టు. వాళ్ళు మన ఇంట్లో తింటే ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ వంటలన్నీ అట్టాగుండాలి, మనం అట్ట మర్యాద చెయ్యాలి. సరే అత్తమ్మా, మీరు చెప్పారు కదా, బాధ్యత అంతా నాదే. అనుకున్నట్టుగానే సూర్యకాంతం ఇంటికి చుట్టాలందరూ వచ్చారు. ఏంటి, మా కోసం రకరకాల వంటలు చేసినట్టున్నారు, గుమగుమలాడుతూ వాసనలు వచ్చేస్తున్నాయి. మీరొచ్చారని ఆ మాత్రం చేయకపోతే ఎట్టా? మన కోమలియే అన్ని వంటలు చేసింది. కోమలి తాను తయారు చేసిన వంటలన్నీ తీసుకొచ్చి టేబుల్పై పెట్టింది. ఏంటమ్మా కోమలి, ఈరోజు స్పెషల్స్ ఏంటి? వేపాకు పకోడీ, ఐస్ క్రీం పాయసం, చాక్లెట్ చేపల పులుసు, గుమ్మడికాయ పచ్చడి, చాక్లెట్తో తయారు చేసిన బిర్యానీ, బిస్కెట్లతో చేసిన డ్రింక్. కోమలి చెప్పిన వంటకాల పేర్లన్నీ విని అక్కడున్న వాళ్ళందరూ నోళ్ళెళ్ళబెట్టారు. మీరొస్తే మా అత్తమ్మ మంచి వంటలు చేసి పెట్టమన్నారు. వంటలు ఎలా ఉండాలంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పారు. అందుకే బాగా ఆలోచించి కష్టపడి ఇన్ని రకాల వంటలు తయారు చేయించాను. అమ్మా కాంతం, మేం వెళ్లాల్సింది శ్మశానానికి కాదు, ఇంటికి వెళ్ళాలి. నీకేమైనా న్యాయమా ఇలాంటి ప్రయోగాలు మా మీద చేయడానికి? ఇంకోసారి మీ ఇంటికొస్తే మా చెప్పుతో కొట్టు. సూర్యకాంతం వాళ్ళని ఆపాలని ఎంతో ప్రయత్నిస్తుంది, కానీ వాళ్ళెవ్వరూ ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీరేం బాధపడకండి అత్తమ్మా, ఇంకా వెరైటీగా లేదని బాధపడి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. పోనీలేండి, నేను వండిన వంటలన్నీ మనం తినేద్దాం. సూర్యకాంతం కోమలికి ఎలాంటి జవాబు చెప్పకుండా తల పట్టుకుని కూర్చుంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.